ప్లైవుడ్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి, మీ ఇంటికి ఏమేమి ప్లైవుడ్ వాడుకోవచ్చు, ఇంటీరియర్కి ఎక్కడెక్కడ ఏం వాడాలి, ఎన్ని మోడల్స్ ఉంటాయి, అవన్నీ ఫస్ట్ ప్లైవుడ్లో బ్రాండ్కి వెళ్ళిపోతే ఆస్టిన్, గ్రీన్ ప్లై, సెంచరీ, కిడ్ ప్లై, యూవీ ప్లై, హ్యాండ్స్ ప్లై, ఇంకా జనరల్ గా సిల్వన్ ప్లై, షియామ్ ప్లై, ఇవన్నీ బ్రాండ్స్. జనరల్ గా సెంచరీ ప్లైకి వెళ్ళిపోతే మళ్ళీ అందులో టైప్స్ ఉంటాయి. ఎంఆర్, సైనిక్ 710, బాండ్ 710 అండ్ క్లబ్ అనేది, ప్రైమ్, ఆర్కిటెక్ట్ ప్లై. సో ఇవి ఇట్లా మోడల్స్ ఉంటాయి. ఇది బ్రాండ్లలో ఇది 100 రూపీస్ అబోవ్ మినిమం ప్రైజెస్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మీడియంకి వెళ్ళిపోతే గర్జన్లో మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి. అది ఈక్వల్ టు బ్రాండ్ అనే ఒక టైప్ ఉంటుంది, మీడియం లెవెల్ ఒక టైప్ ఉంటుంది. అంటే మీడియం లెవెల్ అనేది BWP 710, ISI, CML నెంబర్ ఉంటుంది. దీని తర్వాత ఆల్టర్నేట్ ఉంటుంది. సో మీరు ఇచ్చే మీ ఇంటికి ఇంటీరియర్కి చేయించుకోవాలనుకుంటే మీరు ఇచ్చే ప్రైజ్ని బట్టే ఈ ప్లై అనేది ఏది ప్రాపర్గా నీట్గా ఉంటుందో అది వేస్తారు. నెక్స్ట్ కమర్షియల్ ఉంటుంది. ఈ కమర్షియల్ అనేది జనరల్గా కమర్షియల్ పర్పసే వాడతాం. అంటే హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, ఇవి కమర్షియల్ వాడతాం. సో ఇది ప్లైవుడ్ జనరల్గా హౌస్ పర్పస్గా వాడాలంటే బడ్జెట్ ఉంటే బ్రాండ్కి వెళ్ళిపోవాలి, లేదు అంటే మీడియం క్వాలిటీ గర్జన్కి వెళ్ళిపోవాలి. దీని తర్వాత బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి. ఈ బ్లాక్ బోర్డ్ అనేది 18 mm ఉంటుంది, 25 mm ఉంటుంది. ఇది స్లైడింగ్ డోర్స్, బెండ్ కాకుండా జనరల్గా వాడతారు అనమాట. అంటే ఇందులో 25 mm అనేది ఇందులో మళ్ళీ 3 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి హార్డ్ వుడ్, ఫైన్ వుడ్, సెమీ ఫైన్. సో ఇవి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఏంటంటే బెండ్ కాకుండా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది జనరల్గా వాడతారు. ఇవి కూడా బ్రాండ్లలో ఉంటాయి. గర్జన్, ఆస్టిన్ కానీ, సెంచరీ కానీ, గ్రీన్ ప్లై కానీ, షియామ్ ప్లై కానీ, సిల్వన్ ప్లై కానీ, యూవీ ప్లై కానీ, హ్యాండ్స్ ప్లై కానీ, కిడ్ ప్లై కానీ, ఈ బ్రాండ్లలో ఈ బ్లాక్ బోర్డు కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది జనరల్గా ప్లైవుడ్ ఇది. సో కమర్షియల్ అంటే అది ఇంకా చీప్ క్వాలిటీ అనమాట. అది సర్ఫేస్ పర్ఫెక్ట్గా ఉండదు, బబుల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవి లేయర్స్ జస్ట్ మూలలు కుడుతుంటేనే లేయర్స్ ఎగిరిపోతుంటాయి. సో ఈ జనరల్గా ఈ ప్లైవుడ్ అనేది మీడియం క్వాలిటీ అయినా వాడుకోవాలి, లేకపోతే టాప్ ఎండ్ అయినా వాడుకోవాలి. ఇది జనరల్గా ప్లైవుడ్ సంబంధించింది. నెక్స్ట్ మీరు జనరల్గా పార్టికల్ బోర్డ్ అంటే, పార్టికల్ బోర్డ్ అంటే మీరు రోడ్డు మీద కంప్యూటర్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ అమ్ముతారు చూడండి. సో అది పార్టికల్ బోర్డ్స్తో తయారు చేస్తారు. అది ఇంటర్నల్గా పైన ఒక లేయర్, కింద ఒక లామినేట్ అనేది పేస్టింగ్ అయ్యే వస్తుంది. సో నెక్స్ట్ MDF. ఈ MDF ఏంటంటే అది జస్ట్ పౌడర్ టైప్ ఉంటుంది. సో ఆ MDF లో మళ్ళీ అది జనరల్ ఎక్కడ వాడతారంటే, ఇప్పుడు ఐక్యా షోరూమ్ ఉంది, ఐక్యా షోరూమ్ లో దొరికే ప్రతి ఐటమ్ MDF తో తయారవుతుంది. సో జనరల్ గా ఈ MDF అనేది ఈ మన పూజా లోపల జాలీస్ కి, తర్వాత ఫోటో CNC కి, ఫ్యాక్టరీలో ఎక్కువ వాడతారు అనమాట. మళ్ళీ PVC ఉంటుంది. PVC అనేది జనరల్ గా వాటర్ ప్రూఫ్, ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి అంటారు. బట్ అది బ్రాండెడ్కి వెళ్ళిపోతే బాగుంటుంది. అన్బ్రాండెడ్ అన్ని స్క్రూ అనేది స్ట్రెంత్ బాగుండదు. సో గాలికే ఎగిరిపోతే తర్వాత అప్ డౌన్ అవుతుంటే అది చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఓన్లీ బ్రాండెడ్ అంటే ఆస్టిన్ కానీ, గ్రీన్ ప్లై కానీ, సెంచరీ కానీ ఇట్లాంటి బ్రాండ్కి వెళ్ళిపోతేనే ఇది బాగుంటుంది. జనరల్ గా మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో, అంటే మీకు చెదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు, మీకు అంటే జస్ట్ లైక్ ఫారెస్ట్ ఏరియాస్ లో, అంటే ఎక్కువ ఒక 6 months ఈ మాయిశ్చరైజింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు HDMR వాడాలి. HDMR లో మళ్ళీ బ్రాండెడే వాడాలి. ఒకటి యాక్షన్ టెస్టా, లేకపోతే గ్రీన్ ప్లై, ఇట్లాంటి బ్రాండెడ్ వాడితే మీరు కిచెన్ లో వాడుకోవచ్చు HDMR అనేది. దీని తర్వాత ప్రీ లామినేట్ MDF అంటారు. ప్రీ లామినేట్ MDF అంటే మీరు జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్లలో, కమర్షియల్ ఆఫీసులలో మీరు డోర్ ఓపెన్ చేస్తే డోర్ కి లోపల బయట ఒకటే కలర్ ఉంటుంది. అది ఓన్లీ స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది తప్ప మినీ ఫిక్స్ తోనే ఫిట్ చేయాలి తప్ప దానికి మూలలు కానీ దానికి ఇట్లాంటిది ఏమి ఉండదు. సో దాన్ని ప్రీ లామినేట్ అంటే 2 side లామినేట్ పేస్టింగ్ అయి వస్తుంది. దీని తర్వాత ఫ్లెక్సీ ప్లై అంటే మీకు కర్వ్ టైప్ ఉండే చైర్స్ కానీ, లేకపోతే టేబుల్స్ కానీ, లేకపోతే ఇట్లా డిఫరెంట్ యూ షేప్ కానీ, ఎగ్ షేప్ కానీ, ఇట్లాంటి మీకు షేప్స్ కావాలంటే ఫ్లెక్సీ ప్లై మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో దీని తర్వాత ఫింగర్ జాయింట్ ప్లై అనేది ఓన్లీ ఫర్ పార్టీషన్స్ లలో, దీని తర్వాత షాపింగ్ మాల్స్ లలో, డ్రాస్ లలో ఇది ఎక్కువ వాడతారు ఫింగర్ జాయింట్ ప్లై అనేది. నెక్స్ట్ సో దీన్ని బిచ్ ప్లై అంటారు. ఇది ఏంటంటే రష్యన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఎక్కువ ఫర్నిచర్, కార్పొరేట్ ఫర్నిచర్ లలో వాడతారు. ప్లస్ దీనికి కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు, బట్ దీనికి డైరెక్ట్ పాలిష్ అనేవి వాడుతుంటారు. సో నెక్స్ట్ ఫైన్ వుడ్ ప్లై అనేది జనరల్ గా దీంతో కూడా కబోర్డ్స్ చేయొచ్చు, బట్ ఇది కొంచెం వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇది చేయించుకోవచ్చు. దీని తర్వాత షట్టరింగ్ ప్లై ఉంటుంది. షట్టరింగ్ ప్లై అని అంటే జనరల్ గా కమర్షియల్ పర్పస్ కన్స్ట్రక్షన్ లో ఇది ఎక్కువ వాడుతుంటారు. షట్టరింగ్ ప్లై అనేది జనరల్ గా ప్లైవుడ్ అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది. ఒకటేమో
మీడియం ప్లైవుడ్ లో టాప్ క్వాలిటీ బ్రాండెడ్స్, తర్వాత మీడియం క్వాలిటీ గర్జన్, దాని తర్వాత కమర్షియల్. సో ఇట్లాంటి ప్లైవుడ్స్ ఉంటాయి. సో దీని తర్వాత జనరల్ గా ఇప్పుడు వుడ్ వర్క్ అనేది ఒక 3 టైప్స్ చేయొచ్చు అనమాట. ఒకటేమో కంప్లీట్ ఫ్యాక్టరీ మేడ్, దీని తర్వాత అంటే కంప్లీట్ ఫ్యాక్టరీలో తయారయ్యి వచ్చి మీ హౌసెస్ కానీ మీ అపార్ట్మెంట్ లో కానీ దీన్ని మినీ ఫిక్సింగ్ తోని ఫిట్ చేస్తారు. నెక్స్ట్ కంప్లీట్ హ్యాండ్ మేడ్, అంటే ప్లై మొత్తం హౌస్ కి తెప్పించి అక్కడనే కట్ చేసి అక్కడనే ఫినిషింగ్ చేసి అక్కడనే ఫిట్ చేస్తారు. సో అది హ్యాండ్ మేడ్. దీని తర్వాత సెమీ అంటే బాక్స్ కానీ ఫ్రేమ్ కానీ హ్యాండ్ మేడ్ తో చేసి ఓన్లీ డోర్స్ ఒకటే ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ఫ్యాక్టరీలో పేస్టింగ్ చేయించి అక్కడ ఎడ్జ్ బైండింగ్ చేయించి తీసుకొని వస్తారు. జనరల్ గా ఇప్పుడు ప్లై మీద ఏ విధంగా మీరు ఏది చూజ్ చేసుకోవాలి, ఏది బాగుంటుంది అని అంటే మీరు పెట్టే బడ్జెట్ ని బట్టి ఆ ప్లై అనేది డిసైడ్ అవుతుంది. మీరు అమౌంట్ తక్కువ ఇస్తే ఆల్టర్నేట్ ఇస్తారు, లేకపోతే కమర్షియల్ ఎక్కువ వాడతారు. సో అది వాడినప్పుడు మీకు బబుల్ ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఈ ఫినిషింగ్ వచ్చేసి ఫ్యాక్టరీ మేడ్ కి హ్యాండ్ మేడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫ్యాక్టరీ మేడ్ అనేది అపర్ణ లాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్న అపార్ట్మెంట్లలో అది కాంక్రీట్ బాగుంటది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీ మేడ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. రిమైనింగ్ ప్లేస్లలో ఈ ఫ్యాక్టరీ మేడ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ కాదు, ఎందుకంటే అలైన్మెంట్స్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత గోడ అప్ డౌన్ ఉన్నా కూడా ప్రాపర్ గా ఫ్యాక్టరీ ఫిట్ అనేది సెట్ కాదు. సో ఈ అపర్ణ లాంటి కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇట్లాంటి ఫ్యాక్టరీ మేడ్, కానీ రాజ్ పుష్ప, మై హోమంగళ, ఈ త్రిపుర లాంటి ఇట్లా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇట్లాంటి ఫ్యాక్టరీ మేడ్ ఫిట్ వర్క్స్ అనేది బాగుంటుంది. రిమైనింగ్ అంతా హ్యాండ్ మేడే బాగుంటుంది. కాదంటే మీరు చేయించుకోవాలనుకుంటే ఈ హ్యాండ్ మేడ్ వచ్చేసి ఫ్రేమ్ టైప్ చేసుకోండి, ఓన్లీ డోర్స్ ఒకటి ఫ్యాక్టరీ మేడ్ చేసుకుంటే మీకు ఫ్యాక్టరీ మేడ్ లుక్కే ఉంటుంది. సో నీట్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ.